అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధమవుతుంది. జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారన్నమాట. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన వివరాలు అధికారులకు మంత్రి వివరించారన్నమాట. జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగా మొత్తం 10,060 పోస్టులకు 4 దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 4 దశల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి దశలో మాత్రం మొత్తం 1,523 అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశారు. రెండో దశలో మాత్రం 3,168 పోస్టులకు సెప్టెంబర్లో 15 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ దశ నోటిఫికేషన్లో ఆలస్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ తేదీలు మార్పు చేసినట్లు వెల్లడించారు. మూడో దశలో 2,388 పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. నాలుగో దశలో 2,981 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారన్నమాట. 3, 4 దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రం అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ భద్రతా విభాగాల్లో అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సాధించింది. అయితే ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంపు అంశంపై మంత్రుల బృందం మాత్రం అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళిక పనిచేయాలని సూచించారు. అలాగే జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగా పూర్తి స్థాయి ఖాళీల వివరాలు వచ్చే కేబినెట్ సమావేశానికి అందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారన్నమాట. సో ఇదండి జాబ్ క్యాలెండర్ మాత్రం నిరుద్యోగులకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి వరుసగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం భారీగా రాబోతున్నాయి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.